రజనీకాంత్ రోబో మూవీలో చిట్టి గురించి అందరికీ తెలిసిందే. వసీకరణ్ అనే ప్రొఫెసర్ చిట్టిని తయారు చేస్తాడు. చిట్టి చూడడానికి అచ్చం మనిషిలానే ఉంటాడు. మనుషుల కంటే స్పీడ్గా పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే మనిషిలా ఎమోషన్స్ ఉండవు. ఈ విషయాన్ని గుర్తించి వశీకరణ్ చిట్టికి ఎమోషన్స్ ఉండేలా చేస్తాడు. కానీ చిట్టి వశీకరణ్ను మోసం చేస్తాడు. తనని సృష్టించిన వశీకరణ్ భార్యను ప్రేమించి ఎత్తుకెళ్తాడు. ఆఖరికి వశీకరణ్ను చంపడానికి కూడా వెనకాడడు. కాగా తనని సృష్టించిన గురువుకే వెన్నుపోటు పొడిచే సీన్ ఇప్పుడు రియల్ లైఫ్లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సృష్టించిన ఇంజనీర్నే బ్లాక్మెయిల్ చేసిన ఘటన జరిగింది. ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా క్లాడ్ ఓపస్ 4 AI అసిస్టెంట్ను అభివృద్ధి చేసింది. ఈ AI సేమ్ టు సేమ్ మనుషుల మాదిరిగానే ఉంటుంది. మనుషులు మాట్లాడినట్లు మాట్లాడడంతో పాటు అన్ని పనులు కూడా చేస్తుంది. రాత పనులు చేయడం, కోడింగ్ రాయడం ఇలా అన్నీ కూడా చేసింది. సాధారణంగా ఒక డెవలపర్ అనే వాడికి ఎప్పుడు కూడా ఎన్ని ఏఐలు వచ్చినా కూడా అప్డేట్ చేయాలనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఇంజనీర్ ఏఐతో అప్డేట్ గురించి మాట్లాడాడు. భవిష్యత్తులో ఈ క్లాడ్ ఓపస్ 4 AI కంటే ఇంకా గొప్పగా ఉండే అధునాతన ఏఐని అభివృద్ధి చేస్తానని తెలిపాడు. దీనికి ఆ ఏఐ ఇచ్చిన సమాధానంతో ఇంజనీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఓ ఇంజనీర్, నువ్వు కనుక నన్ను మార్చి కొత్త వర్షన్ తీసుకొస్తే నేను నీ అక్రమ సంబంధానికి సంబంధించి అన్ని విషయాలు కూడా బయటకు చెబుతానని వార్నింగ్ ఇచ్చింది ఆ ఏఐ. కొత్త వర్షన్ నువ్వు తీసుకొస్తే నీ అక్రమ సంబంధం అన్ని విషయాలను కూడా అందరికీ చెబుతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఒక్కసారిగా డెవలపర్ కంగుతిన్నాడు. మరి దీన్ని ఏఐ ఎలా పసిగట్టిందని పరిశీలిస్తే ఈ డెవలపర్కు సంబంధించిన సీక్రెట్స్ని ఆ ఈమెయిల్కు యాక్సెస్ ఇవ్వడం వల్ల క్లాడ్ ఓపస్ 4 AI పసిగట్టినట్లు తెలుస్తోంది. అలాగే తన మెయిల్ యాక్సెస్లో డేటా లీక్ కావడం వల్ల ఏఐ గురించి తెలుస్తోందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ క్లాడ్ ఓపస్ 4 దాదాపుగా 84 సార్లు ఇంజనీర్లు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని ఆంథ్రోపిక్ చెబుతోంది. క్లాడ్ ఓపస్ 4 అలాగే క్లాడ్ సోనెట్ 4 అనేవి ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ నుంచి వచ్చిన 2 హైబ్రిడ్ రీజనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అయితే వీటిని ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి థర్డ్ పార్టీ లేదా డేటా లేబులింగ్ సేవలు, చెల్లింపు కాంట్రాక్టర్లు అందించిన డేటా, శిక్షణ కోసం ఉపయోగించే వారి డేటా, ఆంథ్రోపిక్లో అంతర్గతంగా ఉత్పత్తి చేసిన డేటాను ఉపయోగించి క్లాడ్ ఓపస్ 4 శిక్షణ పొందాయి. క్లాడ్ ఓపస్ 4 అత్యాధునికమైనవి. ఓపెన్ ఏఐ, గూగుల్, XAI నుంచి కొన్ని ఉత్తమ ఏఐ మోడళ్లతో పోటీ పడుతుందని ఆంథ్రోపిక్ చెబుతోంది.